శ్రీ సాయి సచ్చరిత 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాందు పాటిల్తో మరల షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచటం, గంగాఘీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయులు పెళ్లివారితో పాటు మరల షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవీదాసు అక్కడుండేవాడు. తర్వాత జానకీదాసు బైరాగి కూడా అక్కడ ఉండటానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది అని సవిస్తరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే చిన్న గ్రామంలో చాందుపాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాదులో పర్యటిస్తూ ఉండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇక ఏం లభిస్తుంది అని పాటిల్ పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించసాగాడు. గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కింద ఈ రత్నం కనిపించింది. వారి తలపై టోపీ, శరీరం పైన కఫని, చంకలో సటక ఉన్నాయి. వారు పొగాకు నమిలి గొట్టంలో నింపి చిలుము తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాందు పాటిల్ దారిన వెళుతుండగా ఆ ఫకీర్ అతన్ని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చుని చిలుము పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీరు ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పటేల్ చెప్పాడు. వెళ్ళి ఆ కాలవ దగ్గర వెతుకు అని ఫకీర్ చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాందుపాటిల్ ఆశ్చర్యపోయాడు. అవలయా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటిల్ మనసులో అనుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి ఫకీర్ ఉన్న చోటికి వచ్చాడు. ఫకీర్ అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని చిమ్టాను చేతిలోకి తీసుకున్నారు. అక్కడే మట్టిలో గుచ్చారు. లోపల నుండి మండుతున్న నిప్పును తీసుకుని చిలింగొట్టంపై ఉంచి సటకా తీసుకున్నారు. ఆ సమీపంలో గుడ్డముక్క తడపటానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలోకి తీసుకుని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానిలో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుం గొట్టానికి చుట్టారు. తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చారు. పటేలు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు. లీలా విగ్రహధారులైన బాబా పటేలును అనుగ్రహించారు. ఆ మరునాడు పటేల్ గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తర్వాత షిరిడీ మరల వచ్చారు. ఈ చాంద్ పాటిల్ ధూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లునికి షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయస్సు రావడం వలన చాంద్భాయ్ పాటిల్ భార్య మేనల్లుని షిరిడీలో వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్ల వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాందుబాయ్ పైన ప్రేమతో బాబా కూడా వెళ్ళి వారితో కలిశారు. లగ్నం అయింది. పెళ్లివారు వెనక్కు వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు అవినాశి. వారు హిందువులు కాదు, ముసల్మాను కాదు, జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అన్న ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహుమాన పురస్సరంగా సంబోధించినది అది. ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఆ పేరు వచ్చింది. అది మొదట మహల్సాపతికి చెందిన పొలం. తర్వాత అది అమీన్ భాయిది అయిపోయింది. వెళ్ళిన వారు అక్కడే మర్రి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్లనన్నిటినీ పొలంలో విప్పగా అక్కడి పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల ఫకీర్ బండి నుండి దిగగానే మొట్టమొదట మహల్సాపతి దృష్టిలో పడి రండి సాయి అని వారి ఎదుటకు వెళ్ళారు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనుల వారిని సాయి సాయి అని పిలవటం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిలుం త్రాగారు. మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడిలో కూర్చునేవారు. మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంలో, మరొకప్పుడు మారుతి దేవాలయంలో స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాస్ గోసావి వచ్చాడు.
ఈ జానకీదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు, లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకీదాసు వచ్చి కూర్చునేవారు. ఈ ఉభయులు చాలా ప్రేమగా ఉండేవారు. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థుడు పునతాంబే నివాసి గంగాగిర్ షిరిడీకి తరచూ వచ్చేవారు. సాయి 2 చేతులతోనూ మట్టి కుండలను పట్టుకుని బావి నుంచి నీరు మోసుకుని రావటం చూచి మొదట గంగాగిరి ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతను భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఎంతో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశారు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యవలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు. ఒకసారి కొంతమంది షిరిడీ వాస్తవ్యులు వెంట షిరిడీ వచ్చాడు. ఆనందనాథ్ అక్కలకోట మహారాజ్ శిష్యుడు, అంటే స్వామి సమర్థ శిష్యులు అన్నమాట. సాయిని చూచి ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఇతడు అక్కడ పెంట కుప్ప మీద ఉన్నా ఇతడు రాయి కాదు రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమార అవస్థలో చెప్పినవి. ఈ నా మాటలను గుర్తుంచుకోండి, ఇవి మీకు తరువాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యవలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు, అంటే క్రాఫ్ కానీ సంథింగ్ హెయిర్ రిమూవింగ్ కానీ ఏది ఉండేది కాదని. పహిల్వాన్ వలె దుస్తులను ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరి జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వాటిని నియమంగా నీరు పోస్తూ ఉండేవారు. వారి భక్తుడు వామన తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండలను ఇవ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజంపై మోసుకుని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చివి అవటం చేత క్రింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవారు. కాలిన కుండలు కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకుని వాని విలువలను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమపడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు కింద భాయి అను ఒక భక్తుడు అక్కలకోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపాస్య దైవమైన అక్కలకోట స్వామి సమర్థ పటాన్ని నిత్యం నియమనిష్టలతో పూజించేవాడు. అక్కలకోట వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకుని అక్కడికి ఆ మరునాడు వెళ్లాలన్న నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణమవ్వాలని తలచిన ముందు రోజు అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడి, నీవు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడి వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణనిష్ఠావంతుడైన భాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు క్రింద పాదుకలను స్థాపించాడు. శక సంవత్సరం 1834లో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు కింద భక్తి ప్రేమలతో స్థాపించాడు. ఒక శుభముహూర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఈ ఉపాసిని మహారాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపచేశారు. తరువాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షితు చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగుణమేరు చూసేవాడు. ఇది పాదుకల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తరువాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకునే ముహిద్దీన్ భాయ్ అనే వానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారి తీసి ఇద్దరూ పరస్పరం పోట్లాడారు. ఇద్దరూ చతురులైన పహిల్వానులే అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన ముహిద్దీన్ చేతుల్లో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకుని బాబా తమ దుస్తులన్నీ మార్చేశారు. లంగోటీని కట్టుకుని కఫనీని తొడుక్కున్నారు.
తలకు రుమాలను చుట్టుకున్నారు. వారికి కూర్చోవటానికి ఆసనం గోనెపట్ట, పడుకోవటం కూడా గోనెపట్టాపైనే. పాత చింకి గుడ్డలను ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం, పేదరికం అసలైన రాజరికం, ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం. అల్లాభాయి పేదలు బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటుండేవారు. గంగాధీర్ కూడా ఇలాంటి స్థితికి లోనయ్యాడు. అతనికి కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధపురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి, అలా ఆడుతూ శరీరం మరిగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవులలో పడింది. అంతే, ప్రపంచానికి తిలోదకాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. పుణతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంటుంది. ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికే జవాబిచ్చేవారు. వారెప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు క్రింద జవాబిచ్చేవారు. వారెప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివారులో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గాం యొక్క జాగీర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన త్రయంబక్ డేంగలే ఇంటిలో ఉన్న బాబాసాహెబ్ డేంగలే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గాం గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా బాబా అతనిని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్ పుత్ర సంతానం లేక మనసులో బాధపడుతూ ఉండేవాడు. మొదటి భార్యకు సంతాన యోగం లేకపోవటం వలన ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా విధి తప్పించుకోలేనిది. దైవ నిర్ణయం అగాధం. అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. బాబా యొక్క ఆశీర్వాదానుగ్రహాలతో నానా పుత్ర సంతానం కలిగింది. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడ చిదంబర కేశవ్ ఆ జిల్లా కలెక్టర్ వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. అతడు సాయి సమర్థుని దర్శనానికి భార్యా బిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఆ విధంగా షిరిడీకి ఒకరి వెనుక ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబా ఎవరి సాంగత్యము అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేవారు. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుపడిన మసీదులో నిద్రించేవారు. శరీరంపై పాదాల వరకు జీరాడే కఫనీని ధరించేవారు. తలకు తెల్లటి వస్త్రం ఉండేది. వారి వద్ద ఎప్పుడూ చిలుము, పొగాకు, రేకు డబ్బా, సటకా, కర్ర ఉండేవి. వారు ఉతికిన వస్త్రాలను తలకు చుట్టుకుని ఎడమ చెవిన వెనుక జటాజూటంలా ముడివేసుకుని ఉండేవారు. ఈ విధంగా దుస్తులను ధరించి 8 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదాలకు జోళ్లు కానీ చెప్పులు కానీ ఉండేవి కాదు. ఒక గోనె పట్టాపైనే కూర్చొని ఉండేవారు. ఆ గోనె ముక్కపైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ ఎటు వంటిదో వారు ఎరుగరు. ఉన్న దానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. ఆ పాత గోనె ముక్కే వారికి ప్రియమైన ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చుని ఉండేవారు. వారి నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవటానికి వేరే వస్త్రాలేవి ఉండేవి కావు. చలి బాధకు ఒక ధుని మాత్రము ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చొని ఎదుటనున్న ధునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడా పైన వేసి ఉంచేవారు. వారు వాసనా సహితంగా అహంకారాన్ని, నానా విధ వృత్తులను, ప్రపంచం ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు. ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానమనే సమిధలను వ్రేల్చారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది. ఆ మసీదు ఎంత, మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, వారికి గద్దె ఆనుకోవటానికి తలగడ అవి ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళటానికి అందరికీ భయమే. క్రీస్తు శకం 1912వ సంవత్సరం నుండి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదులో నేలలో మోకాలిలోతు గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక రాత్రిలో నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాక మునుపు బాబా తకియాలో
చాలా కాలంగా హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జలు కట్టుకుని ఖంజరీ తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు. రేకు డబ్బా చేతపుచ్చుకొని నూనె వర్తకులకు అంగళ్ళ వద్దకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమిదలలో నింపేవారు. దేవాలయాలలోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహుప్రేమ. దీపావళి వలనే దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో ఒత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజు ఉచితంగా నూనెను అడుక్కుని తెచ్చేవారు. దాంతో వర్తకుల మనస్సుల్లో దురాలోచన కలిగింది. అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తర్వాత బాబా నిత్య నియమానుసారం నూనెను అడగటానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి వచ్చారు. ప్రమిదలలో వట్టి పొడివత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారని వర్తకులు వింతగా చూడసాగారు. బాబా మసీదులో పెట్టగోడ పైన రేకు డబ్బాను తీసుకుని అందులో నూనె కొంచెం ఉంది. దాంతో సంధ్యాదీపాన్ని వెలిగించడమే చాలా కష్టం. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మార్పణం చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు. ఆ తరువాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వాటిలో పొడి ఒత్తులను తడిపి అగ్గి పుల్లలను గీచి దీపాలను వెలిగించారు. నీటిలో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాసింతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నామని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. కానీ బాబా మనసులో ఏం అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రువులు అంటూ లేరు. అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. మొహిద్దీన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తరువాత చరిత్ర మహిమను సావధానులే వినండి. కుస్తీ జరిగిన తర్వాత 5వ సంవత్సరం అహ్మద్ నగర్ నివాసి జవహర్ అలీ అనే ఒక ఫకీర్ శిష్యులతో సహా రహతాకు వచ్చాడు. వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చేసుకుని అక్కడ తిష్టవేశాడు. ఫకీర్ భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారి ఎంతో మంది క్షత్రియ జాతీయులు వారు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన భగుసదాఫల్ ఆ ఫకీర్ సేవకుడయ్యాడు. ఫకీర్ గొప్ప పండితుడు. ఖురాన్ షరీఫ్ అతనికి కరతలామలకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాలుగా అతని చరణాలను ఆశ్రయించారు. అతడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడనే ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరును ఊరి నుండి బయటికి గెంటివేశారు. అక్కడి నుండి అతడు షిరిడీ వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు. ఫకీర్ గొప్ప మృదుభాషి కావటం ఊరిలో వారు అతన్ని భజనలో పడ్డారు. అతడు బాబాను స్వయంగా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో నువ్వు నా శిష్యుడివి అని అన్నాడు. వినోద స్వభావం గల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించాడు. బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు. బాబా వంటి స్వాధు స్వభావం గల శిష్యునికి జవహర్ అలీ గురువు అయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండటానికి నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యునికి గొప్ప ధనం తెలియదు. కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువును ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు. గురువు నోటి నుండి వెడలిన వచనాలను యోగ్యాయోగ్యాలను చూడకుండా తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాల్లో ఉండసాగారు. బాబా ఫకీర్ వశమైపోయారు. ఇక షిరిడి విడిచిపెట్టినట్లే అని అనిపించింది. జవహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది. కానీ శరీరాభిమానాన్ని దహింపచేసిన సాయి యొక్క వైఖరే వేరు. సాయికి అభిమానం ఎక్కడదని శ్రోతలకు సందేహం కలుగుతుంది. కానీ వారి ఆచరణ లోక కళ్యాణానికే. వారి అవతరణ కార్యం ఇదే. షిరిడీలో భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవడం అసమంజసంగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జవహర్ అలీ ఆధీనం చేసుకుని సాయిని చూసి షిరిడి గ్రామస్తులు మనోవేదనకు గురయ్యారు. సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు ఆ గ్రామస్తులంతా. ఆ ఇద్దరి గురు శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె ఉండేది. షిరిడీలో భక్త సమూహం రహతాలో ఈద్గా వద్దకు వెళ్ళారు. గట్టిగా ప్రయత్నం చేసి బాబాను ఎలా అయినా సరే వెంట పెట్టుకుని షిరిడీకి తిరిగి తీసుకుని రావాలనుకున్నారు.
కానీ బాబా దానికి వ్యతిరేకంగా, ఫకీర్ మహా కోపిష్టి, అతని జోలికి వెళ్ళకండి, అతడు నన్ను అసలు విడిచిపెట్టడు, మీరిక్కడికి నుండి పలాయనం చిత్తగించండి, ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి మీ పని పడతాడు, అతని కోపం పరమ కఠినం, రాగానే ఊరుడై మండిపడతాడు, వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అని చెప్పాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకున్నారు అందరూ కూడా. ఇంతలో అకస్మాత్తుగా ఫకీర్ వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడీ మరల తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ, ఆ శ్రమ పడకండి అని మొదట అన్న. గ్రామస్తులు ఒత్తిడికి మెత్తబడి కుర్రవాని వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. ఆ విధంగా ఫకీర్ కూడా బాబా వెంట వచ్చాడు. అతడు బాబాను విడిచిపెట్టడు, బాబా కూడా అతనిని విడిచి ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి, జవహర్ అలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. దేవీదాసు పరీక్షించగా షిరిడీలో అతని బండారం బ్రద్దలయ్యింది. దేవీదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్ళతో, మనోహరమైన రూపం కలవాడు. 10-11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీ వచ్చాడు. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగూటీ మాత్రమే ఉండేది. యాత్రికునిగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పా భిల్లు, మహల్సాపతి అతని వద్దకు వచ్చి పోతూ ఉండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయం పాకానికి సరుకులు ఇచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా వారితో కలిసి షిరిడీ రావటానికి 12 ఏళ్ల ముందు దేవీదాసు వచ్చి షిరిడీలో ఉండసాగారు. ఇతడు అప్పా భిల్లుకు పలక పైన వ్రాయటం నేర్పించాడు. వెంకటేశ స్తోత్రం చదివించేవాడు. అందరికీ కంఠస్థం చేయించేవాడు. అలా పాఠాలు నియమంగా జరిగేవి. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యా కోతే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతని ముఖ్య శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు. అతని వద్దకు ఈ జవహర్ అలీ ఫకీర్ వచ్చాడు. శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి. విరాగి అయిన దేవీదాస్ ఫకీర్ను ఓడించాడు. ఆ ఫకీర్ అక్కడి నుండి తరిమేశారు. అతడు అక్కడి నుండి పోయి వైజాపురిలో ఉన్నాడు. అనేక సంవత్సరాలకు తిరిగి వచ్చి సాయినాథును నమస్కరించాడు. తన గురువు అతను శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని పూర్వం వలనే సత్కరించారు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. ఇటువంటి బాబా అగాధ లీలలు, ఫకీర్ యొక్క భ్రమలు విధివశాత్తు తొలగిపోయే వరకు తాను గురువు, బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. అతని గురు పదవి అతనిది, మన శిష్య పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మన వారిగా చేసుకోవచ్చు. దీనికంటే వేరుగా ఉండటం మంచిది కాదు. దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేము. ఈ సందర్భంలో ఇది ఒక బోధ కానీ, అహాన్ని త్యజించాలని మనసును నిశ్చయించుకున్నవారు అరుదు. అట్టి నిరభిమానులు శరీరాభిమానాన్ని జయించగలరు. ఇక్కడ స్వబుద్ధి కల్పన, చాతుర్యం పనికిరావు. తమ హితాన్ని సాధించదలచిన వారు అభిమాన రహితంగా ప్రవర్తించాలి. శరీరాభిమానాన్ని దహింపచేసుకున్నవారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అట్టివారు పరమార్థాన్ని సాధించటానికి ఎవరికైనా శిష్యులవుతారు. విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించి వారంతా విస్మయం చెందేవారు. బాబా లేత వయస్సును చూచి, మనోహర రూపాన్ని చూచి జనులు విడ్డూరపోయేవారు. జ్ఞానులు శరీర వ్యవహారాలను వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. కర్మకు తాము కర్తలమని వారు తలపోయరు. సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్లు జ్ఞానుల బుద్ధి ద్వైత భావంలో ఉండదు. వారికి విశ్వమంతా ఆత్మస్వరూపమే. వారు అద్వైతంలో ఉంటారు. గురు శిష్యులు ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమ భక్తుడైన మహల్సాపతి చెప్పగా ఆద్యంతం అట్లాగే వినిపించాను. ఈ కథ ఇంతటితో చాలించి ఇంతకంటే గహనమైన తరువాత చరిత్రను యథాక్రమంగా చెబుతాను. సావధానంగా శ్రవణం చేయండి. మసీదు పూర్వం ఎలా ఉండేది, ఎలా శ్రమపడి నేలను చదును చేశారు, సాయి హిందువా లేక ముసల్మానా అన్నది ఎవరికి నిశ్చయంగా తెలియదన్న విషయం, ధౌతి పోతి ఖండయోగ ప్రక్రియల గురించి, భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తరువాత మనవి చేస్తాను. హేమాడ్ సాయికి శరణుజొచ్చి వారి చరణ ప్రసాదమైన ఈ కథా నిరూపణాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణము పుణ్య పావనమని చెబుతున్నాను. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి పునఃప్రకటనము అను 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ.